నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భూభారతి చట్టంపై కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు మానకొండూరు సభకు హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి రేణిగుంట వద్ద రోడ్డు ప్రమాదం ఒకరి మృతి 7గురికి తీవ్ర గాయాలు అలుగునూరులో వడ్ల దొంగలు రాత్రికి రాత్రి 60 బస్తాల చోరీ బస్సుకు అడ్డం జరగమన్నందుకు గొడవ అద్దాలు పగలగొట్టిన ముదిరాజు కులస్తులు ఇక వార్తల వివరాలు దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి చట్టం రూపొందించిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూభారతి చట్టం ద్వారా భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గతంలో సరైన రిజిస్ట్రేషన్ లేకుండా జరిగిన సాదా బైనామాలను క్రమబద్ధీకరించుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా వారసత్వ భూముల విషయంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రికార్డుల్లో తప్పుల సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఎలా పొందాలనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్ రాజేశ్వరి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, నాయకులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా దాని నుంచి రైతులకి లాభాలు కానీ నష్టాలు జరుగుతుంది. క్షుణ్ణంగా దాని గురించి కొంత చెప్పాలని అనుకుంటున్నాం. ఇంతకుముందు ఆర్ఓఆర్ గురించి చెప్పారు. ఆర్ఓఆర్కి ముందుగా ఉన్న బేస్ రికార్డ్స్ అంటారు, అంటే ఫండమెంటల్ రికార్డ్స్. సో ఆ రికార్డ్స్లో అప్పుడు ఏమైనా రాశారు, ఈ రోజు కూడా అది వర్తిస్తుంది అని అలాంటి రికార్డ్స్ గురించి, అంటే అడంగల్ పహానీలు ఉండొచ్చు, చేసాల పహానీ, షేత్వార్, కాస్రా అన్ని గురించి ఆడియో గారు చక్కగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చింది ఆర్ఓఆర్లో ఒక విషయం చెప్పారు. ఆర్ఓఆర్ చట్టం కింద మనము పహానీ రాసేటప్పుడు ఒక రైతు కబ్జాలో ఉంటే ఆ కబ్జాదారు కింద ఆయన పేరు, ఒక రైతు పట్టదారు కింద ఉంటే పట్టదారు కింద ఆయన పేరు. అది కాకుండా కూడా గతంలో మనకి శిస్తు, అంటే భూమి వాటికి శిస్తు ఉండేది, జలాధారం ఏమి అనేది దాని గురించి గుర్తింపు ఉండేది. అలాంటితో పాటు ఏ రైతు అయినా బ్యాంక్ లోన్ కానీ, క్రాప్ లోన్ కానీ, మార్ట్గేజ్ కానీ తీసుకున్న సందర్భం ఉంటే కూడా అలాంటి వాటికి కూడా దాంట్లో ఆ పహానీలో ప్రత్యేకంగా గుర్తింపు, అంటే కాలమ్స్ పెట్టి రాసుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. రేణిగుంట రాజీవ్ రహదారిపై ఈ ప్రమాదం జరగగా క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో తరచూ ప్రమాదాలు సంభవించడంపై ఏసీపీ శుభం ప్రకాష్ హెచ్కేఆర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డివైడర్ల వద్ద లైటింగ్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్కేఆర్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిమ్మాపూర్ మండలం రేణిగుంట రాజీవ్ రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ స్పాట్లోనే మృతి చెందగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 4 మహిళలు ఉండగా 2 పరిస్థితి విషమంగా ఉంది. ఆటో బెజ్జంకి నుండి కరీంనగర్ వైపు వెళ్తుండగా రేణిగుంట వద్ద ఓ రైస్ మిల్ నుండి లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ చింతకుంటకు చెందిన కాసర్ల తిరుపతిగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రేణిగుంట వద్ద ఉన్న టోల్ ప్లాజా సిబ్బందికి కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ వార్నింగ్ ఇచ్చారు. రేణిగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన స్థలానికి ఏసీపీ వచ్చి పరిశీలించారు. అక్కడే ఉన్న టోల్ ప్లాజా సిబ్బందితో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగే స్థలాలను ఇప్పటికే గుర్తించి హెచ్కేఆర్కు సూచనలు చేయడం జరిగిందని, అయినా స్పందించకపోవడంపై ఆయన సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. ప్రమాదాలు జరిగితే
హెచ్కేఆర్ వారినే బాధ్యులను చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రాత్రి వేళల్లో డివైడర్ల వద్ద లైటింగ్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే లైట్లు ఏర్పాటు చేయాలని ఎల్ఎండి పోలీస్ స్టేషన్ నుండి హెచ్కేఆర్ యాజమాన్యానికి లెటర్ రాయడం జరిగిందని, ఇప్పటి వరకు స్పందించలేదని చెప్పారు. కరీంనగర్లో ఆరబోసిన ధాన్యం చోరీ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నగర శివారులోని అలుగునూరుకు చెందిన ముంజ రాములు అనే రైతుకు చెందిన సుమారు 60 బస్తాల వడ్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దాదాపు 60 బస్తాల వడ్లను దుండగులు ఎత్తుకెళ్లారు. రాములు 2 రోజుల క్రితం వరికోసి గ్రామంలోని వెంకటేశ్వర కాలనీ సమీపాన గల ఓ ఖాళీ స్థలంలో ధాన్యం ఆరబోశాడు. గత రాత్రి దొంగలు పడి వడ్డు ఎత్తుకపోగా సుమారు 50,000 వరకు నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా కొన్ని రోజులుగా అలుగునూరులో ద్విచక్ర వాహనాలు సైతం చోరీకి గురయ్యాయి. వరుసగా జరుగుతున్న చోరీలతో గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బోనాల జాతరలో భాగంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్న వారిని తప్పుకోవాలని కోరిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్తో పాటు ప్రయాణికుడిపై దాడి చేసిన ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో చోటు చేసుకుంది. వీరి ముగ్గురిపై దాడి చేయడంతో పాటు బస్సు అద్దాలు పగలగొట్టారు. కరీంనగర్ నుంచి ఆర్టీసీ బస్సు గన్నేరువరం వెళ్తుండగా జంగపల్లి వద్ద ముదిరాజు కులస్తులు డప్పు చప్పులతో బోనాల జాతర నిర్వహించారు. బస్సుకు అడ్డుగా ఉండి వెళ్లేందుకు వీలు లేకుండా డ్యాన్సులు చేశారు. 15 నిమిషాల పాటు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో బస్సుకు సైడ్ ఇవ్వాలని బస్సు డ్రైవర్ మొండయ్య, కండక్టర్ ప్రవీణ్తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న అనిల్ వారికి సూచించారు. దీంతో ఆవేశంతో కోపోద్రిక్తులైన జంగపల్లికి చెందిన యువకులు కండక్టర్ ప్రవీణ్, అనిల్ అనే ప్రయాణికుడిపై పిడిగుద్దులతో దాడి చేసి డ్రైవర్ను దుర్భాషలాడుతూ బస్సు ముందు భాగంలో అద్దాన్ని పగలగొట్టారు. బస్సును అడ్డుకొని దాడి చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో డ్రైవర్, కండక్టర్లు ఫిర్యాదు చేశారు. సొకరోపల్లకు బయలుదేరినాం. నైట్ 9 గంటలకు జంగపల్లికి వచ్చేసరికి 10 అవుతుంది. ఆ టైంలో వీళ్ళు ముదిరాజు వాళ్ళు పెద్దమ్మ చేస్తుండగా మేము పక్కకు బస్సు ఆగినాం. బస్సు ఆగిన తర్వాత కొంతమంది వెళ్ళిపోరు అని కొంతమంది అన్నారు. కొంతమంది అన్నాక బస్సు కొంచెం కదిలించిన తర్వాత కొంతమంది అడ్డుకున్నారు. ఆ తర్వాత మా రిలీఫ్ డ్రైవరు డ్యూటీ దిగిండు. అదే బస్సులో ఇంటికి వస్తాడు. ఆ డ్రైవర్ పోయి కొంచెం పక్క జరగండి, మన వాళ్ళకు తెలిసిన వాళ్ళ కదా అని పోయి పక్క జరగనంటే ఆయనను నూకేసిర్రు, కొట్టిర్రు. బస్సు అద్దం అలా కొట్టిర్రు. అదే అలా అక్కడ బోనాలు జరిగితే బస్సు వచ్చిన వాళ్ళు సైడ్గా హార్న్ కొట్టిండు. సైడ్ వాళ్ళు ఇవ్వలేదు. అన్న దిగిండు. విషయాలు జరుగుతున్నారు, కొందరు జరగలేదు. కొద్దిగా ఆయనకు జరుగుతున్నారు. అట్లాంటి మాటలు ఉన్నాయి. ఈ డ్రైవర్ని కొట్టినారు. క్రీడా మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంపై పలు సంఘాలు మండిపడుతున్నాయి. కరీంనగర్లోని జ్యోతి బాపులే మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. క్రీడలకు వేదికైన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడాన్ని పలు సంఘాల నాయకులు తప్పుపడుతున్నారు. పిల్లలు ఆడుకునే హాకీ గ్రౌండ్తో పాటు
పార్కు ఉన్న స్థలంలో ఎగ్జిబిషన్ ఏర్పాటును తీవ్రంగా ఖండిస్తున్నామని పలు సంఘాల నేతలు దండు అంజయ్య, మార్వాడి సుదర్శన్ అన్నారు. ఇక్కడి మైదానం నుండి ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేశారు. పబ్లిక్ పార్కులో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. ఆక్సిజన్ పీల్చుకోవడం అందని ద్రాక్షగా మారుతుందన్నారు. పర్మిషన్ లేకున్నా పనులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. 1200 అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో అతి దుర్మార్గపూర్ణ పాలన కొనసాగుతుంది. ఒకప్పుడు అంజనా లాంటి వాళ్ళు ఇక్కడ ఈ కాలేజీలో చదువుకుంటూ ఈ సర్కస్ అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్గా ఇదన్ని ఏర్పాటు చేసినప్పుడు సర్కస్ గ్రౌండ్గా అంటే పిల్లలకు ఆడుకునే గ్రౌండ్ ఇది యాక్చువల్లీ. అప్పుడు ఇదన్నీ హాకీ ఆడుకునే ఇక్కడ టోర్నమెంట్ ఆడుకున్న వాళ్ళు, ఇక్కడ ఈ మట్టిలో ఆడుకున్న వాళ్ళు ఇలా నేషనల్ దాకా పోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటివి ఈ ప్లే గ్రౌండ్ను కాపాడాలని ఆ రోజు అంజనా లాంటి వాళ్ళు ఉద్యమిస్తేనే ఈ గ్రౌండ్ మిగిలిపోయింది. అతి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, అప్పుడు మేము ఈ కాలేజీ గ్రౌండ్ ఇది సర్కస్ గ్రౌండ్గా ఉండే ఇది కబ్జాకు గురి అవుతుందని చెప్పేసి విద్యార్థులం అందరం కలిసి ధర్నాలు చేసి ఈ స్థలాన్ని కాపాడుకున్నాము. నేడు స్మార్ట్ సిటీ కొరకు ఇదే స్థలాన్ని సర్కస్ గ్రౌండ్నే పార్కుగా చేసారు. పార్కుగా అయిన తర్వాత ఏదో దీంట్లో వాకింగ్ చేసుకోనికి అటు ఇటు సేవించడానికి వస్తున్నామని అనుకుంటే ఈ వాకింగ్ చేయలేకుండా ఇందులో ఎగ్జిబిషన్ కూడా పర్మిషన్ ఇచ్చిరని ఎగ్జిబిషన్ ఎత్తురు. ఎగ్జిబిషన్ వల్ల సౌండ్ పొల్యూషన్ అవుతుంది. సౌండ్ పొల్యూషనే కాకుండా వేరే ఇతర పొల్యూషన్లు అవుతాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రమూకడ దాడిని ఖండిస్తూ కరీంనగర్లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో బీజేపీ నాయకులు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఉగ్రమూకల దిష్టిబొమ్మను దహనం చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. దాడులలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బతుకుతున్న భారతదేశంలో మతం పేరుతో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించాలనుకోవడం అవివేకమన్నారు. పర్యాటకులు, సామాన్య ప్రజలను హత్య చేశామనుకోవడం పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గంగాడి కృష్ణారెడ్డితో పాటు మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమాయకమైనటువంటి కాశ్మీర్ అందాలను చూడడానికి వెళ్ళినటువంటి పర్యాటకుల మీద 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఒక ప్రశాంతమైనటువంటి కాశ్మీరు ఇలా ఏర్పడ్డది. పాకిస్తాన్ 4 ముక్కలుగా అయ్యేటువంటి దేశవ్యాప్తంగా కూడా ఆడ బలూచిస్తాన్ కానీ వారం కూడా తిరగక ముందే ఏదైతే వాయిస్ ఇచ్చిండో, ఏదైతే ప్రేలాపన భారతదేశం మీద ప్రేలాపన పేలిండో అటువంటి దానికి అనుగుణంగా ఇవాళ దాడి జరిగింది. ఏదైతే మరి నిన్న జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ను మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా భారతదేశంలోని హిందువులందరి మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పాకిస్తాన్ కుట్రలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి 26/11 కుట్రదారు అయితే తఫ్తూర్ రానాను పట్టుకొచ్చినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ యొక్క కుట్రలు ఎక్కడ బయటపడతాయని చెప్పి ఉద్దేశంతో వారు అనేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. మరి నిజంగా కూడా ఇది నిన్న జరిగినటువంటి దాడి టెర్రరిస్ట్ అటాక్ కాదు. ఇది కావాల్సుకొని భారతదేశంలో ఉన్న హిందువులందరి మీద జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మతంను విభజించి, ఒక మతంను గుర్తించి వారిని మరి అమానవీయంగా మరి అవి హింసించి ఏదైతే చంపినారో దాన్ని అందరం కూడా భారతదేశంలో ఉన్న యావత్ ప్రపంచంలో హిందువులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. కరీంనగర్ శివారులోని శాతవాహన యూనివర్సిటీలో గల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో సంఘటన స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. అటవీ ప్రాంతం కావడం, మరోవైపు ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అగ్ని ప్రమాదం సంభవించి ఉన్నట్లు అగ్నిమాపక అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫైర్ అధికారులు తెలిపారు.
విద్యాశాఖ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు సంయుక్తంగా కరీంనగర్ జిల్లాలో ఒలింపియాడ్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. రామడుగు మండలం వెదిరె గ్రామంలోని ఆల్ ఫోర్స్ హై స్కూల్ను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన 8, 9వ తరగతులకు చెందిన విద్యార్థులకు చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై స్టడీ మెటీరియల్తో పాటు పుస్తకాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆధ్వర్యంలో ఒలింపియాడ్ ఫౌండేషన్ కోచింగ్ను ప్రారంభించారు. విద్యార్థులకు 21 రోజుల పాటు ఉచిత భోజన వసతితో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధిస్తున్నామని నరేందర్ రెడ్డి అన్నారు. మొదటి దశలో 350 మంది విద్యార్థుల్లో 80 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, ఎంపికైన వారికి రెండో దశలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం వ్యాయామం, యోగాతో పాటు సాయంత్రం డ్యాన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సెకండ్ ఫేజ్ ఆఫ్ ఒలింపియాడ్ ఫౌండేషన్ కోచింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా 40 మంది 8వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలకి, 40 మంది 9వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలకి మనం సమ్మర్ క్యాంప్ అరేంజ్ చేశాము. మరి ఒక 21 డేస్ హాస్టల్ ప్రోగ్రామ్ ఇక్కడ సీరియస్గా మనం ఐఐటి క్లాసెస్ రన్ చేస్తున్నాం. దీనికి మనం ఉచితంగా పిల్లలందరికీ ఈరోజు మరి మెటీరియల్, బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతున్నది. మరి ఫ్యాకల్టీ కూడా ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ చేత మరి మ్యాథ్స్ డైలీ 2 ట్రాక్స్ 2 పీరియడ్స్, ఫిజిక్స్ 2 ట్రాక్స్ 2 పీరియడ్స్, కెమిస్ట్రీ 2 ట్రాక్స్ 2 పీరియడ్స్, తర్వాత ఎర్లీ మార్నింగ్ జాగింగ్, యోగా, మెడిటేషన్, తర్వాత డ్యాన్స్, తర్వాత స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నీ కూడా మనం ఈ పిల్లలకు చేస్తున్నాం. కరీంనగర్ జిల్లాలోని మరి ఎంపికైన 80 మంది పిల్లలకు మనం ఉచితంగా ఈరోజు ఇక్కడ ఈ ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ అందజేస్తున్నాం. ఇంత చక్కటి అవకాశం కల్పించిన మరి కలెక్టర్ పమేల సత్పతి మేడం గారికి, అలాగే డిఏఓ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఇన్వాల్వ్ అవుతూ బాగా చదువుకుంటున్నారు. కరీంనగర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లోని పలువురు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులను కలిశారు. గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఇన్ఛార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీచందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలను మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సమస్యలపై అగ్రనాయకులకు విన్నవించారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ పరిస్థితిలో బాగలేదు కాబట్టి ఏంటంటే పేరుసారి అంతకుముందు కూడా ఎలక్షన్స్ కూడా కరీంనగర్ ఏంటంటే మనం కాంగ్రెస్ పార్టీలో ఒక కార్పొరేటర్ కూడా గెలవని పరిస్థితి ఉంటే గెలవలేదు కూడా. మేము ఎంపీ ఎలక్షన్లో రాజేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఏంటంటే రాజేంద్రరావు గారు పిలిచినాక మంత్రి గారు పిలిచిన తర్వాత ఏంటంటే మేము మనకి ఒకటేసారి ఏంటంటే కార్పొరేటర్లు అందరూ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏంటంటే కాంగ్రెస్లో కలవడం జరిగింది. అప్పటి విపరాలు కూడా ఏంటంటే మాకు దాదాపు 1 year అవుతుందా, 1 year అయితే త్వరలో హజ్ యాత్రకు బయలుదేరే ప్రయాణికులకు కరీంనగర్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని సప్తగిరి కాలనీలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో హజ్ యాత్రికులకు హెల్త్ స్క్రీనింగ్తో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ ప్రారంభించారు. హజ్కు వెళ్లే యాత్రికులు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కొరకు అందరూ తప్పకుండా అన్ని రకాల వ్యాక్సినేషన్ వేసుకుని పూర్తిగా హెల్త్ స్క్రీనింగ్ చేయించుకోవాలని వెంకటరమణ అన్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని పరిశీలించారు. పేషెంట్కు పంపిణీ చేస్తున్న మందులను పరిశీలించి ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపు వచ్చిన మహిళలకు వారికి అందుతున్న సేవలు, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యులు, డిఐఓ డాక్టర్ సాజిదా, పిఓఎంహెచ్ఎన్ డాక్టర్ సనా జవేరియా, డాక్టర్ ఇమ్రాన్, డాక్టర్ సల్మా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. హజ్ యాత్ర విశిష్టత చాలా అల్లా తాలా ఖురాన్లో ఇలా తెలుపుతున్నారు, ఎవరైతే స్తోమత కలిగి ఉన్న వారు హజ్ యాత్ర చేయాలనేసి. స్తోమత లేని వాళ్లకు ఏ హజ్ యాత్ర ఫర్జ్ చేయబడలేదు. స్తోమత ఉన్న వాళ్ళు కంపల్సరీ ఒకసారి హజ్ యాత్ర చేయండి. అక్కడ ఉన్న అన్ని దృశ్యాలు చూసి మీరు దాంతో మీ జీవితాలను సరిదిద్దుకోండి అనేసి తెలుపబడింది. ఇందువల్లే ప్రతి ముస్లిం స్తోమత ఉన్నవారు కంపల్సరీ తన జీవితంలో ఒక్కసారైనా అల్లా గృహానికి సందర్శించాలి, అక్కడ తవాఫ్ సై చేయాలి అనేసి అందరికీ కోరిక ఉంటుంది. ఇందువల్ల ఈ ఇయర్లు కూడా మన తెలంగాణ నుంచి చాలామంది హజ్ యాత్రకు వెళ్తున్నారు. ఇది చాలా విశిష్టతో కూడుకున్న ఆరాధన. దీనికి అల్లా తాలా ఏమంటున్నారంటే, నువ్వు హజ్ యాత్ర వెళ్ళిన తర్వాత ఎలాంటి తప్పులు చేయవు, ఎలాంటి చేయకపోతే నువ్వు చాలా శాంతియుతంగా హజ్ యాత్ర చేసి అన్ని ఫార్మాలిటీస్ నువ్వు కంప్లీట్ చేయబడితే దీనికి బదులు స్వర్గం కన్నా తక్కువ ఏం లేదు. గత 15 ఏళ్లుగా
సఫా బైతుల్ మాల్ స్వచ్ఛంద సంస్థ కుల మతాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని సంస్థ అధ్యక్షుడు మౌలానా కాజీ అన్నారు. కరీంనగర్లోని ప్రధాన బస్టాండ్ వద్ద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు దాహార్తిని తీర్చేందుకు చల్లటి మినరల్ వాటర్ పంపిణీ చేసే చలివేంద్రాన్ని ప్రారంభించారు. మత వ్యత్యాసం లేకుండా కేవలం మానవత్వంతో సేవలను అందిస్తున్నామని మౌలానా కాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సఫా అధ్యక్షులు హఫీజ్ హకీం హఫీజ్ ఖలీల్ హఫీజ్ ఇస్మాయిల్ మౌలానా హైదర్ मुफ्ती सादिक हसन हफीज़ मोजम सफ़ा बैतुल सिब्बंदी पाल्गొన్నారు. ये सफ़ा बैतुल माल की जानिब से हर साल यहाँ पर आबदार खाने का इफ्तिताह अमल में आता है. तकरीबन 10 साल से हम लोग यहाँ बशिस्तान के पास में आबदार खाने का इफ्तिताह कर रहे हैं, जिसके ज़रिए से ठंडा और मिनरल पानी हम यहाँ के अवाम उन्नास को इंसानियत की बुनियाद पर सबको ठंडा पानी पिला रहे हैं. 15 సంవత్సరాల నుంచి మన సిటీ కరీంనగర్లో పనిచేస్తుంది. రిఫాహీ కామ్ అవి ఇవి జరుగుతున్నాయి. ఇక్కడ బస్టాండ్లో 10 సంవత్సరాల నుంచి ఇట్లా మినరల్ కూల్ వాటర్ ఫ్రీగా ఏప్రిల్ నుండి ఇట్లా 3 నెలల దాకా తాగిపిస్తున్నాం. ఇది పెద్ద పని. ఏ మతమైనా కానీ ఏ మనిషి అయినా కానీ వాళ్ళకి సేవ చేయడం, ప్రతి మనిషికి ఎవరు వస్తున్నారో పోతున్నారో ఇక్కడ బస్టాండ్లకి వాళ్ళకి సేవ చేయడం ఇది మా పెద్ద ఆశ అన్నట్టు. అయితే వి థ్యాంక్స్ఫుల్ టు ఆల్ ఆఫ్ దోస్ హూ ఆర్ సపోర్టింగ్ అస్, స్పెషల్లీ ఫ్రమ్ ది ఆర్టీసీ డిపార్ట్మెంట్ హూ ఆర్ సపోర్టింగ్ అస్. కరీంనగర్ జిల్లాలోని ఆదరణ సేవా సమితి పలు ప్రాంతాల్లోని అభాగ్యులకు అండగా నిలుస్తుంది. నగరంలోని జ్యోతినగర్కు చెందిన పెయింటర్ అక్కిరాజు సురేష్ అనే వ్యక్తి ఇటీవల ఓ ఇంటికి పెయింటింగ్ వేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని రవి ఆధ్వర్యంలో దాతల సహకారంతో బాధితుడి ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి 1 నెలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు 26 కిలోల బియ్యం బస్తాను కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. దీంతో పాటు బాధితుడికి సౌకర్యార్థం వీల్ చైర్ అందించారు. పెయింటర్ సురేష్ వెన్నెముకకు తీవ్రంగా గాయమైందని ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని అన్నారు. గాయం కారణంగా 2 కాళ్ళు చచ్చిబడిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడని చెప్పారు. నిరుపేదైన సురేష్కు భార్యతో పాటు 2 ఆడపిల్లలు ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు కర్రె పావని రవితో పాటు దాతలు సంతోష్ రెడ్డి, సరస్వతి, సంపత్, బాధితుడు సురేష్, వీణ కుటుంబీకులు పాల్గొన్నారు. కరీంనగర్లోని 11వ డివిజన్ కటారాంపూర్లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి మధురానుభూతిని పొందే సంబరాన్ని గ్రాడ్యుయేషన్ డేగా నిర్వహించారు. కాకతీయ స్కూల్ కరస్పాండెంట్ గున్నాల క్రాంతికుమార్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పట్టాలను అందజేశారు. చిన్నారుల తల్లిదండ్రులు విచ్చేసి తమ చిన్నారులు గ్రాడ్యుయేషన్ డ్రెస్సులలో సర్టిఫికెట్ తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సెల్ఫీ బోర్డు వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రతి ప్రోగ్రాంను సెలబ్రేట్ చేసుకుంటామని కరస్పాండెంట్ గున్నాల క్రాంతికుమార్ అన్నారు. తక్కువ ఫీజులకి అత్యున్నత విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గున్నాల క్రాంతికుమార్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుండి మహిళలు బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో శివశక్తుల పూనకాలతో బైండ్ల పూజారాలతో పోచమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న, మాజీ ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జూన్ 2వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో భూభారతి అమలు కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి ఆయన హాజరయ్యారు. ధరణితో భూముల పంచాయతీ పెరిగిందని మంత్రి ఆరోపించారు. భూభారతి చట్టం ద్వారా భూమి ఎవరిదో సమగ్ర వివరాలతో భూభారతి చట్టం తెచ్చామని చెప్పారు. భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టుల వరకు పోవాల్సిన అవసరం లేదని, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ధరణి ద్వారా 30-40 లక్షల సమస్యలపై అప్లికేషన్లు వచ్చాయని, భూభారతి ద్వారానే ప్రతి భూమి సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు కలెక్టర్ మను చౌదరి, ఆయా శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భూభారతి చట్టం ద్వారా భూమి ఎవరిదో సమగ్ర విచారణ చేసి అమ్ముకోవడము, కొనుక్కోవడం, లావాదేవీలతో సహా అంతా చట్టబద్ధతగా జరగాలి. ప్రజలకు ఎక్కడ భూమి పరంగా ఇబ్బంది కలగదని ఇలా భూభారతి చట్టం తెచ్చినాం. భూభారతి చట్టం తెచ్చి ఊరికేనేదో మార్పే కాదు, పహానీ నకలు కావాలంటే ఈ 10 ఏళ్ల పహానీ నకలు లేదు, ఎందుకంటే రికార్డు రాస్తలేదు. ఇప్పుడు పహానీ నకలు ఉండాలి. మీరు కాగితం ఇచ్చిన తర్వాత ధరణి పేరు మీద మేము గ్రామాల్లో తిరిగేటప్పుడు 30-40 లక్షల అప్లికేషన్లు ఈ రాష్ట్రంలో భూ తగాదాల మీద అప్లికేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉండే. అందుకే ఒక ఏడాది కాలంగా ఈ ధరణి ఎత్తేయాలని, భూభారతి రైతులకు ఉపయోగపడే చట్టం తేవాలని అసలు వాస్తవంగా కలెక్టర్ల దగ్గర కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, ఎంఆర్ఓ స్థాయిలో ప్రజాపాలనల ఏం అప్లికేషన్లు కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీ ఉమామహేశ్వర స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ క్రతువు చేపట్టారు. ఆలయాన్ని ప్రారంభించి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ వసంతంలోకి అడుగెడుతున్నామని వేద పండితులు నాగేశ్వర శర్మ అన్నారు. కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నామని చెప్పారు. సకల కుటుంబాల్లో ఆయుర ఆరోగ్యాలతో పాటు సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర శర్మతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలందరి తరపున శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి వార్షికోత్సవ శుభాకాంక్షలు, అలాగే ఉమామహేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు అందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ గత 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17వ సంవత్సరంలో మన ఉమామహేశ్వరుల వారి యొక్క వైభవమైనటువంటి కళ్యాణ పరంపర, వార్షికోత్సవ పరంపర జరుగుతున్నది. ఈ కాలనీలో ఉమామహేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణం చేసుకొని ఈనాటికి 17 ఏళ్లలోకి ప్రవేశించి స్వామివారి కళ్యాణంలో పాల్గొంటున్నాం. అలాగే ఈ కాలనీ వాసులకు, ఈ నగరవాసులకు అందరికీ కూడా భగవానుడైన ఉమామహేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు సిద్ధించాలని, సకల కుటుంబాల్లో కళ్యాణ పరంపరలు, ఆయురారోగ్యేశ్వర్య వృద్ధి, వ్యాపార ఉద్యోగ వృద్ధి, విద్యావృద్ధి, సంతాన వృద్ధి కలిగి అందరూ కూడా సమక్షంగా ఈ పరమేశ్వరుని అనుగ్రహంతో చల్లగా ఉండాలనేటువంటి కోరికతో, భావనతో ఈ వార్షికోత్సవ కళ్యాణాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. కాలనీ భక్తులందరి, అలాగే నిర్మాణ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఆలయ కమిటీ నిర్మాణ సభ్యులందరి యొక్క సహకారంతో ఆ కాలనీ యొక్క సమస్తమైనటువంటి ప్రజల యొక్క, భక్తుల యొక్క సహకారంతో జరిగేటువంటి యొక్క కళ్యాణంలో పాల్గొనడానికి వేలాది భక్తులు కూడా నిర్వహిస్తూ ఉంటుంటారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడులను ఖండిస్తూ కరీంనగర్లో వైద్యులు ఆందోళన చేపట్టారు. నగరంలోని ఐఎంఏ హాల్ నుండి తెలంగాణ చౌక్ వరకు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టూరిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు యనమల్ల నరేష్ అన్నారు. భారతదేశంలోకి చొచ్చుకుని వచ్చి అమాయకులను చంపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల మతాలను పక్కన పెట్టి ముక్తకంఠంగా వ్యతిరేకించాలన్నారు. మరణించిన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు నరేష్తో పాటు విజయలక్ష్మి, ఐఎంఏ నాయకులు, సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు మన కంట్రీలో జరిగిన సంగతి చాలా సంఘటన, చాలా హేయమైన సంఘటన. ఇదివరకే మా ప్రెసిడెంట్ గారు చెప్పారు. అది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి ఇంకా జరగకుండా మనం చూడాలి. ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు చూస్తూ ఊరుకున్నాం. మనం చాలా టాలరెంట్ కంట్రీ అని ఇప్పటివరకే చెప్పాము, కానీ అవతలి వాళ్ళు అలా అనుకోవట్లేదు మనల్ని. మనం చాలా ఏమంటారు, బలహీనులమని అనుకుంటున్నారు. సో ఈరోజు నిన్న పహల్గామ్లో అమాయకులైన, నిస్సహాయులైన టూరిస్టుల పైన ఉగ్రవాదులు దాడి చేసి వాళ్ళని ఏ మతమని అడిగి మరీ
చంపడం జరిగింది. ముఖ్యంగా మేల్స్ని చంపేసి ఫీమేల్స్ని వదిలేసి మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీ ప్రైమ్ మినిస్టర్కి చెప్పుకోండి అని చెప్పడం జరిగింది. దీన్ని మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమే కాదు, స్టేటు నేషనల్ ఐఎంఏ కాల్ మేరకు మేము ఈరోజు ఐఎంఏ హాల్లో కండోలెన్స్ మీటింగ్ అరేంజ్ చేసుకొని చనిపోయిన వాళ్ళందరికీ నివాళులు అర్పించి ఆ గాయపడిన కుటుంబాలకి, వాళ్ళని నష్టపోయిన కుటుంబాలకి మా సానుభూతిని తెలిపాము. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ ప్రజా వ్యతిరేక చట్టమని వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు పేర్కొన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లోని ఓ హోటల్లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయని, అది కేవలం ముస్లింల హక్కులను కాలరాయడమే అవుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. వక్ఫ్ బోర్డు నిర్వహణ అధికారులు బోర్డు సభ్యులకే ఉండాలని కోరారు. ఈ సమావేశం ముఫ్తీ మహమ్మద్ యూనస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎండి జమాలుద్దీన్, డాక్టర్ బిఎన్ రావు, డేవిడ్ రాజు, నారాయణ, అబ్దుల్ జమీల్, రామ్చందు, వాసుదేవ్, బాలయ్య, దేవేందర్, దిండిగాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్కు చెందినటువంటి మేధావులు, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు, అన్ని సంఘాలకు సంబంధించిన ప్రతినిధులతోని ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి కరీంనగర్కు చెందిన డాక్టర్లు, అడ్వకేట్స్, మేధావులు, యువకులు, వివిధ సంఘాల బాధ్యులు, వివిధ పార్టీల బాధ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చట్టాన్ని ఖండించడం జరిగింది. ఈ చట్టం రద్దయ్యే వరకు కూడా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చేసేటువంటి పోరాటానికి వారి యొక్క సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది. భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు, రాజ్యాంగ రక్షణ కొరకు, ప్రజాస్వామ్య రక్షణ కొరకు మనం అందరం కూడా కలిసి పోరాటం చేయాలని చెప్పి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశ ప్రారంభంలో నిన్న కశ్మీర్లో ఉగ్రదాడిలో అమరులైనటువంటి అమరులకు శాంతి కలగాలని చెప్పి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.